చిన్న పిల్లలు తరచుగా ఇన్ఫెక్షన్ల బారిన పడుతూ ఉంటారు. సో లైక్ తరచుగా జలుబు రావడము, దగ్గు రావడము, ఫీవర్స్ రావడం. సో వీటన్నింటికి ఈ 4-5 years లోపు పిల్లలు లేకపోతే 10 years లోపు పిల్లల్లో రికరెంట్ గా వచ్చే ఈ ఇన్ఫెక్షన్స్ తగ్గడానికి న్యాచురల్ గా మీరు ఇంట్లో వాడుకునే మెడిసిన్సే చెప్తున్నాను, న్యాచురల్ విటమిన్స్ అనేవి చెప్తున్నాను. ఈ విటమిన్స్ మాక్సిమం మీరు వాడుకుంటే డాక్టర్ దగ్గరికి పోవాల్సిన అవసరం అనేది తగ్గుతూ ఉంటుంది. ఎందుకంటే ఎందుకు పిల్లల్లో రికరెంట్ గా మీకు ఇన్ఫెక్షన్స్ వస్తాయంటే డ్యూ టు లోవర్ ఇమ్యూన్ సిస్టమ్. మీ ఇమ్యూన్ సిస్టమ్ అనేది తక్కువ అవడం వల్ల మీ బాడీ అనేది మీ ఎప్పుడైతే బ్యాక్టీరియా వైరస్ వచ్చినప్పుడు ప్రొటెక్ట్ చేయలేకపోవడం వల్ల ఇమ్యూన్ సిస్టమ్ వీక్ అయిపోవడం వల్ల తరచుగా ఇన్ఫెక్షన్ లో లోన్ అవుతుంటారు. సో దీనికి సొల్యూషన్ ఏంటి అనే దాని గురించి మనం మాట్లాడుకుందాం. ఐఎమ్ డాక్టర్ సతీష్ అర్రా. సో ఫస్ట్ నేను చెప్పే సొల్యూషన్ ఏంటంటే విటమిన్ ఏ అండి. చాలా మందిలో విటమిన్ ఏ, ఈవెన్ మంత్స్ బేబీస్ లో కూడా విటమిన్ ఏ తగ్గడం వల్ల మీకు ఇన్ఫెక్షన్స్ అనేవి ఎక్కువైపోతూ ఉంటాయి. ఈ విటమిన్ ఏ అనేది ఏంటంటే మాక్సిమం ఆఫ్ ద మ్యూకస్ మెంబ్రెయిన్స్ అంటాం. ఇప్పుడు సైనసైటిస్ అని అంటాం. అంటే ఈ సైనసైటిస్ అంటే సైనస్ లోపల మ్యూకస్ మెంబ్రెయిన్ ఉంటుంది. ఈ మ్యూకస్ మెంబ్రెయిన్ ని ప్రొటెక్ట్ చేయడానికి విటమిన్ ఏ అనేది మేజర్ న్యూట్రియంట్. సో విటమిన్ ఏ లో మీకు ఈ మ్యూకస్ మెంబ్రెయిన్స్ ఆఫ్ సైనసెస్ లో లేకపోతే లంగ్స్ లో మీకు ఇన్ఫెక్షన్స్ అనేవి ఎక్కువ కాకుండా పాథోజన్స్ నుంచి కాపాడడానికి విటమిన్ ఏ అనేది ద మేజర్ విటమిన్ అనమాట, నేచురల్ విటమిన్. సో ఈ విటమిన్ ఏ అనేది రెగ్యులర్ గా మీరు పిల్లలకి ఏదో ఒక రూపంలో ఇస్తే మీకు మాక్సిమం ఆఫ్ ద టైమ్స్ లో ఇన్ఫెక్షన్స్ అనేవి రాకుండా మనం అరికట్టవచ్చు. అండ్ కొంతమందిలో ఈ విటమిన్ ఏ తీసుకోవడం వల్ల థైమస్ గ్లాండ్ కూడా సపోర్ట్ ఉంటుంది. ఈ విటమిన్ ఏ అనేది థైమస్ గ్లాండ్ కూడా సపోర్ట్ చేస్తుంది. అండ్ మాక్సిమం ఆఫ్ ద ట్యూబర్క్లోసిస్ ఆఫ్ లంగ్స్ అంటాం. ఈ టీబీ పేషెంట్స్ లో కూడా విటమిన్ ఏ అనేది మీరు రెగ్యులర్ గా తీసుకుంటే మీకు ఇంప్రూవ్మెంట్ చాలా ఉంటుంది. అండ్ సెకండ్ విటమిన్ ఏంటి అంటే వైటమిన్ డి అంట. సో ఈ వైటమిన్ ఏ ఎంతైతే కీలకంగా మనకు పాత్ర వహిస్తుందో వైటమిన్ D3 కూడా అంతే. మీకు ఇంతకుముందు చాలా వీడియోస్ లో కూడా చెప్పాను, విటమిన్ D3 అనేది మీకు సన్ అయితే విటమిన్ B12 అనేది మనకు మూన్. సో మన బాడీలో విటమిన్ D3, B12 అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు మనకు పర్టికులర్ గా ఇన్ఫెక్షన్స్ తగ్గడానికి విటమిన్ డి అనేది చాలా అవసరం. ఈ విటమిన్ డి ఏంటంటే మీ ఇమ్యూన్ రెస్పాన్స్ ను పెంచుతుంది. అండ్ ఈ విటమిన్ డి మాక్సిమం ఆఫ్ ద టైమ్ లో ఇమ్యూన్ మాడ్యులేటర్ అంటాము, లేకపోతే అంటే ఇది మీ ఇమ్యూన్ సిస్టమ్ ని కంట్రోల్ చేస్తుంది అండ్ రెగ్యులేట్ చేస్తూ ఉంటాం. సో మీ ఇమ్యూన్ సిస్టమ్ కరెక్ట్ గా పనిచేయాలి అంటే విటమిన్ డి అనేది అవసరము. ఈ విటమిన్ డి అనేది తగ్గితే పిల్లల్లో తరచుగా ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి. సో మనకు ఈ విటమిన్ D3 అండ్ విటమిన్ ఏ రెండు కలిపి మనకి ఎక్కడ ఉంటాయి అని అంటే కాడ్ లివర్ ఆయిల్ అంటాం. సో ఈ కాడ్ లివర్ ఆయిల్ లో మీకు omega-3 ఫ్యాటీ యాసిడ్స్ కూడా ఉంటాయి, విటమిన్ ఏ కూడా ఉంటుంది, విటమిన్ డి కూడా ఉంటుంది. ఇంకా మంత్స్ బేబీస్ లో DPHA అంటాం. ఈ DPHA అనేది కూడా మీ బాడీలోకి రావాలి అని అంటే దిస్ ఇస్ వన్ ఆఫ్ ద గుడ్ ఫ్యాట్ అంటాం. సో మంత్స్ బేబీస్ లో అందుకోసమే మనము తల్లి పాలు ఇవ్వండి అని చెప్పేసి చాలా అడ్వర్టైజ్మెంట్స్ కూడా ఎందుకు చేస్తారు అని అంటే మీకు తల్లి పాలల్లో మంచి ఫ్యాట్స్ కూడా వస్తాయి మంత్స్ బేబీస్ కి. అందుకోసమే బ్రెస్ట్ ఫీడింగ్ ఈజ్ ద మేజర్ న్యూట్రియంట్స్ ఫర్ యువర్ చిల్డ్రన్ టు ఇంప్రూవ్ యువర్ ఇమ్యూన్ సిస్టమ్, యువర్ చిల్డ్రన్స్ ఇమ్యూన్ సిస్టమ్. సో ఎవరైతే కొంతమందికి పాలు రావట్లేదని చెప్పేసి ఎవరైతే పాలు ఇవ్వకుండా మదర్ నుంచి న్యూట్రియంట్స్ రాని వాళ్ళకు అంటే చిన్నప్పుడే అంటే మరీ మంత్స్ బేబీస్ కే మీరు వేరే పాలు పడుతున్నారు అనుకోండి, వాళ్ళకు మీ డాక్టర్ ఇన్స్ట్రక్షన్స్ తో కాడ్ లివర్ ఆయిల్ ఇస్తే చాలా మంచిది. ఈ కాడ్ లివర్ ఆయిల్ ఏం చేస్తుందనంటే మీకు మంచి omega-3 ఫ్యాటీ యాసిడ్స్ ఇస్తుంది అండ్ విటమిన్ ఏ కానీ విటమిన్ డి కూడా ఇస్తుంది. సో దీనివల్ల మీ బేబీకి కావాల్సిన మంచి ఫ్యాట్ అందుతుంది. సో దానివల్ల మీకు ఈ మంచి ఫ్యాట్ అందడం వల్ల మీ బాడీకి వచ్చే అంటే మీ పిల్లలకు వచ్చే లాభం ఏంటంటే మీకు షార్ప్నెస్ అంటే బ్రెయిన్ షార్ప్నెస్ అంటాం కదా, వాళ్ళు షార్ప్ గా ఉండడానికి ఉపయోగపడుతుంది. అండ్ మీకు ఐ రిలేటెడ్ ఇష్యూస్ కూడా రాకుండా కాపాడు. సో ఇంత ఇంపార్టెంట్ మీకు కాడ్ లివర్ ఆయిల్ అనేది. సో ఈ మంచి ఫ్యాట్ మీ బాడీలోకి రావాలి అంటే చిన్న పిల్లల్లో ఈవెన్ 10 years లో పిల్లల్లో తరచుగా ఇన్ఫెక్షన్స్ వస్తున్న వాళ్ళు ఈ కాడ్ లివర్ ఆయిల్ అనేది యూజ్ చేస్తూ ఉండండి. సో ఎక్స్ట్రా వర్జిన్ కాడ్ లివర్ ఆయిల్ అనేది చాలా మంచిది. సో ఎక్స్ట్రా వర్జిన్ అనే బ్రాండ్ తో ఉన్న కాడ్ లివర్ ఆయిల్ అనేది చాలా మంచిది. ఇది యూజ్ చేస్తే మీకు మాక్సిమం ఆఫ్ ద టైమ్స్ లో ఇన్ఫెక్షన్స్ ఈ దగ్గులు జలుబులు తగ్గి మీ ఇమ్యూన్ సిస్టమ్ పెరుగుతూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనకు చాలా మందిలో ఫీవర్స్ వస్తూ ఉంటాయి పిల్లల్లో. ఈ జ్వరము అనేది ఎక్కువగా రావడం అనేది చూస్తుంటాము. వీళ్ళకు చిన్న పిల్లల్లో కాల్షియం లాక్టేట్ అనేది ఒక మెడిసిన్ ఉంటుంది. ఈ కాల్షియం లాక్టేట్ ఇస్తే మీకు ఫీవర్స్ కూడా
కంట్రోల్ అవుతూ ఉంటాయి. సో మీరు డాక్టర్ అబ్జర్వేషన్ లో మీకు తెలిసిన డాక్టర్స్ ఎవరైనా ఉంటే ఈ కాల్షియం లాక్టేట్ గురించి డిస్కస్ చేయండి. అండ్ ఫీవర్స్ ఉన్నప్పుడు, చిన్నపిల్లల్లో జ్వరం ఉన్నప్పుడు మాత్రం ఈ కాల్షియం లాక్టేట్ ఇస్తే మీకు ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ జింక్ తగ్గడం. కొంతమంది పిల్లల్లో జింక్ డెఫిషియన్సీ ఉండడం వల్ల వాళ్ళకు ఇమ్యూన్ సిస్టమ్ వీక్ అయిపోతుంది. సో దానివల్ల కూడా తరచుగా ఇన్ఫెక్షన్స్ బారిన పడుతూ ఉంటారు. అండ్ మదర్స్ లో కూడా, ఇప్పుడు ప్రెగ్నెంట్ మదర్స్ లో కూడా జింక్ తగ్గితే పిల్లల్లో చాలా రకాల ఇబ్బందులు వస్తున్నాయి. మీకు దాని గురించి వేరే వీడియో కూడా ఇంతకుముందు చెప్పాను, కావాలంటే చూడండి. మనకు ఇమ్యూన్ సిస్టమ్ పెరగాలి అండ్ మీకు తరచుగా పిల్లలకు ఇలాంటి జలుబు, దగ్గు బారిన, జ్వరం బారిన పడకుండా ఉండాలి అని అంటే ఇప్పుడు నేను చెప్పినట్టు ఈ విటమిన్స్ అనేవి రెగ్యులర్ గా చెక్ చేసుకోండి. తక్కువ ఉంటే ఆ విటమిన్స్ అనేవి రెగ్యులర్ గా వాడుతూ ఉండండి. తరచుగా రాకుండా ఇప్పుడు ఉన్నవి ఏదో మెడిసిన్స్ వాడండి, కానీ వాడిన తర్వాత కూడా మీరు తరచుగా యాంటీబయాటిక్స్ వాడకుండా, యాంటీబయాటిక్స్ రెసిస్టెన్స్ అనేది మీ బాడీకి రాకుండా, అంటే ఊరికే యాంటీబయాటిక్స్ ఇవ్వడం వల్ల ఏమైందంటే మీ బాడీ పనిచేయదు. తర్వాత మీరు యాంటీబయాటిక్స్ ఇస్తారు, దాన్ని యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ అంటాము. జ్వరం వచ్చినప్పుడు, 100 వచ్చినప్పుడు, 101 వచ్చినప్పుడు ఇమ్మీడియట్ గా మీరు యాంటీబయాటిక్స్ వాడకండి. ఎందుకంటే యాంటీబయాటిక్స్ అనేవి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ లోనే పనికొస్తాయి. వైరల్ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు మీకు యాంటీబయాటిక్స్ అనేవి పని చేయదు. సో ఎక్కువ యాంటీబయాటిక్స్ వాడకండి, అవసరం అయితే వాడండి. అండ్ ఈ విటమిన్స్ వాడితే మీకు ఆటోమేటికల్లీ మీ బాడీలో ఇమ్యూన్ సిస్టమ్ మెల్లిమెల్లిగా పెరుగుతుంటుంది. ఇది ఒక రోజులో అయ్యేది కాదు. సో మెల్లిమెల్లిగా మీకు ఎన్ని రిఫరెన్స్ రేంజెస్ చూసుకోండి, విటమిన్ డి టెస్ట్ చేసుకోండి, B12 చెక్ చేసుకోండి, అండ్ జింక్ ఎంత ఉందో చెక్ చేసుకోండి. ఇవన్నీ చెక్ చేసుకొని మీకు ఒకవేళ తక్కువ ఉండే రిఫరెన్స్ రేంజ్ ని బట్టి మీకు కావాల్సిన ఎంత డోసేజ్ కావాలో డాక్టర్స్ అడగండి, వాళ్ళు మీకు చెప్తారు. అట్లా ఈ విటమిన్స్ రెగ్యులర్ గా వాడుకుంటే, ఈవెన్ త్రూ ఫుడ్, మాక్సిమం టైంలో ఫుడ్ లో ఇవ్వండి. పిల్లలకి ఎగ్స్ ఇవ్వండి, బాయిల్డ్ ఎగ్స్ ఇవ్వండి. బాయిల్డ్ ఎగ్ లో ఎల్లో కూడా ఇవ్వండి, అది మంచి ఫ్యాట్. పిల్లలకు నెయ్యి వేసి పెట్టండి. చిన్నపిల్లప్పుడు ఇప్పుడు చాలా మందిలో ఈ మధ్యలో నెయ్యి అంటే భయపడుతున్నారు. మంచి నెయ్యి అనేది మంచి ఫ్యాట్. చిన్నపిల్లలకు కంపల్సరీ అవసరం. రోజుకు ఒక స్పూన్ నెయ్యి ఇవ్వండి, ఇది మంచి ఫ్యాట్ ఇవ్వండి. అంతేగాని ఇప్పుడు మీరు రైసులు, మా బాబు అన్నం తింటలేడు, మా బాబు పండ్లు తింటలేడు, మా బాబు అది తింటలేడు, ఇది తింటలేడు అంటున్నారు. కానీ మీరు మంచి ఫ్యాట్ ఇస్తున్నారు మీ బాడీకి. మీ పిల్లల్ని హెల్దీగా ఉంచాలంటే రోజు ఒక స్పూన్ నెయ్యి ఇవ్వండి, ఒక బాయిల్డ్ ఎగ్ ఇవ్వండి. పిల్లలకి హెల్దీగా పెరుగుతారు, మంచి ఫ్యాట్ వస్తుంది. సో కావాలంటే చాక్లెట్లు, జంక్ ఫుడ్, ఈ ప్యాకెట్లో దొరికే చిప్స్ ఇవన్నీ మానేయండి. ఇవన్నీ చెత్త ఫుడ్, వీటి వల్లనే పిల్లలకి హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి. సో మీ పిల్లలకి హెల్దీగా ఉండాలంటే నేను చెప్పినట్టు నెయ్యి ఖచ్చితంగా ఇవ్వండి, రోజుకు ఒక స్పూను. ఎగ్స్ కూడా ఇవ్వండి. ఇంకా మనకు డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ కూడా ఇస్తే మంచిది. చాక్లెట్లు అన్ని ఆపేయండి. ఎందుకంటే ఈ టాన్సిల్స్ కానీ, అడినాయిడ్స్ కానీ, లేకపోతే నాజల్ పాలిప్స్ కానీ ఇవన్నీ కూడా డ్యూ టు మనకి ఈ ఫుడ్, చెత్త ఫుడ్ ఇవ్వడం వల్ల వస్తున్నాయి. సో చెత్త ఫుడ్ మానండి, మంచి ఫ్యాట్ ఇవ్వండి. మీ బాబు హెల్తీగా, పిల్లలు హెల్తీగా ఉంటారు. Thank you for watching.